హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? ఐ హోప్ అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. అందరికీ పండగ బాగా జరిగిందని అనుకుంటున్నాను. ఈ బతుకమ్మ దసరా చేయడం వలన నాకు వీడియో చేయడం చాలా లేట్ అయింది. ఓకే, ఇప్పుడు మనము మ్యాథ్స్లో మరొక కొత్త టాపిక్తో మీ ముందుకు వచ్చాను. అదేంటి అని అంటే, ఏదైనా సంఖ్య ఇచ్చినప్పుడు కారణాంకాలను కనుక్కొని ఉంటా. అది ఏదైనా సంఖ్య కానండి, ఆ సంఖ్యకు మనము ఎల్సిఎం చేయాలి, అంటే కాసాగు చేయాలి. కాసాగు చేసి కారణాంకాల యొక్క సంఖ్యను ఎలా కనుక్కుంటున్నాము అనేది ఈజీ ప్రాసెస్లో, ఒక సూత్రం ద్వారా ఈజీ ప్రాసెస్లో మీకు అర్థమయ్యే విధంగా నేను చెప్తున్నాను. ఇంతకుముందు ఇది ఆల్రెడీ మీకు టెట్లో వచ్చింది, డిఎస్సిలో కూడా వచ్చే ఛాన్స్ కూడా ఉంటుంది. చూడండి, 78 యొక్క కారణాంకాల సంఖ్య ఎంత అంటే 78కు 78కి కారణాంకాల యొక్క సంఖ్యను ఎలా కనుక్కుంటాము అనేది ఇప్పుడు ఈజీ ప్రాసెస్ ద్వారా మనం చేయగలుగుతాము. ఫ్రెండ్స్, ఒకటి రిక్వెస్ట్ ఏంటి అని అంటే, చూస్తారు కానీ లైక్ చేయట్లేదు, షేర్ చేయట్లేదు. దయచేసి అందరూ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు కంపల్సరీ యూజ్ అయ్యే టాపికే నేను చెప్తున్నాను. ఇక్కడ చూడండి, 78కి ఫస్ట్ మనము కాసాగు కట్టాలి. అంటే ఇక్కడ చూడండి, 78 ఫస్ట్ 2తో మనకు మల్టిపుల్ అవుతుంది. 2 3s 6, రిమైనింగ్ 1 ఉంటుంది, 18 అవుతుంది. 2 9s 18. నెక్స్ట్ మళ్ళీ 3 1s 3 3s అంటే 3 13s 39 అన్నట్టు. నెక్స్ట్ మళ్ళీ 13 1s 13. అంటే ఇక్కడ మనము 78కి ఏం చేసినామంటే ఎల్సిఎం కాసాగు కనుక్కున్నాం. కాసాగు కనుక్కుంటే మనకు అదేంటిది కారణాంకాల సంఖ్య ఎలా కనుక్కొనడం అనేది ఈజీగా వస్తుంది. మనకు ఒక ఫార్ములా ఉంది దీనికి. ఏంటిది ఫార్ములా? ఏంటిది అని అంటే, n = a⁻p × b⁻q × c⁻r. అంటే ఇక్కడ చూడండి, a,b,c అనేటి బేస్ అంటారు, అంటే భూమి. p,q,r అనేటి పవర్స్. అంటే మనకు ఇక్కడ 2 3 13 అనేటి ఏమవుతాయి అని అంటే బేస్ అవుతాయి. ఇప్పుడు మనకు కారణాంకాల యొక్క సంఖ్య కనుక్కోవడానికి మనకు ఫార్ములా ఏంటిది? p+1 × q+1 × r+1. అంటే పవర్స్కి మనం 1 1 యాడ్ చేసుకుంటూ ఇంటూ చేయాలి. ఏ పవర్స్? ఇక్కడ ఎల్సిఎం చేసినాం కదా, ఎల్సిఎం చేస్తే 78 మనకి ఎంత వచ్చింది చూడండి ఒకసారి. 78 2⁻1 × 3⁻1 × 13⁻1 వచ్చింది. ఇక్కడ 1 1 1 అనేటివి పవర్స్. నెక్స్ట్ 2 3 13 అనేది బేస్. మనకు బేస్తో సంబంధం లేదు, పవర్స్కి 1 1 యాడ్ చేసుకుంటూ వాటిని మల్టిప్లికేషన్ చేయాలి. ఇక్కడ మనకు ఫార్ములా కూడా ఉంది చూడండి, బ్రాకెట్లో రాశాను, p+1 q+1 × r+1 అని. ఇవేంటి అని అంటే, పవర్స్కి 1 యాడ్ చేసి వాటిని మల్టిప్లికేషన్ చేస్తే మనకేంటిది కారణాంకాల యొక్క సంఖ్య అనేది వస్తుంది. ఇక్కడ చూడండి, 2⁻1 అంటే p+లో 1 1+1 ఒకటి 1 యాడ్ చేయాలన్న కదా. మళ్ళీ q = కూడా 1 1+1. నెక్స్ట్ ఇంటూ r అంటే r+లో కూడా 1 ఉంది, 1+1. ఇక్కడ చూడండి, 1+1 అంటే 2 అవుతుంది, మళ్ళీ 1+1 అంటే 2 అవుతుంది, 1+1 అంటే 2 2 × 2 × 2 = 8. ఇది ప్రాసెస్, ఈజీ ప్రాసెస్. అదేంటిది, ఏదైనా సంఖ్య ఇచ్చినప్పుడు ఆ సంఖ్యకు కారణాంకాల యొక్క సంఖ్య ఎలా కనుక్కుంటాము